మీరు సరిగ్గా గమనిస్తే పల్లెటూళ్ళలో చూసుకుంటే నాటుకోళ్ళు అయితే ఉంటాయి. అవి గుడ్లు పెడతాయి, అలాగే మాంసాన్ని కూడా ఇస్తాయి. ఇటు గుడ్లు, అటు మాంసం. గుడ్లు పెట్టే కోడి చూసుకుంటే దాన్ని కట్ చేసి తింటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కానీ సిటీస్లలో చూసుకుంటే కోళ్ళని 2 భాగాలుగా విభజించారు. ఒకటి లేయర్స్, ఇంకోటి బాయిలర్స్. లేయర్స్ చూసుకుంటే కేవలం గుడ్ల కోసం మాత్రమే, బాయిలర్ చూసుకుంటే కేవలం మాంసం కోసం మాత్రమే వీటినైతే తయారు చేసి మనకైతే సేల్ చేస్తూ ఉంటారు. మనం చికెన్ తీసుకుందామని షాప్కు వెళ్తే అక్కడ ఉండే కోళ్ళు పవిత్రం, ఆ షాపు పవిత్రం, అండ్ కోళ్ళని కడిగే నీళ్ళు ఇంకా పరమ పవిత్రం, అండ్ అక్కడ ఉండే స్మెల్, ఆ సువాసన స్మెల్ అయితే ఇంకా ఇంకా పవిత్రం. ఆ స్మెల్కి ఎలా ఉంటున్నాడు రా బాబు రోజంతా అని అయితే అనిపిస్తుంది. సో మనం అయితే కొందరైతే చూసుకుంటే ముక్కు కూడా మూసుకుంటారు. సో అలా అయితే ఉంటుంది స్మెల్. మనం కొని తింటున్నప్పుడు అక్కడ షాప్లో ఉండడం పెద్ద లెక్కేం కాదు కదా, అతను మన కోసమే ఉంటున్నాడు కదా, మన ఆరోగ్యం గురించే, మన హెల్త్ కేర్ని దృష్టిలో ఉంచుకొని ఆ సెంటర్ అయితే నడుపుతున్నాడు. సో మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలని అయితే ఆయన గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాడు. సో ఈ టాపిక్ పైన అయితే ఫుల్ వీడియో చేసుక ఛానల్లో ఉంది, అండ్ ఇక్కడ క్లిక్ చేసిన వీడియో అయితే క్లియర్గా దొరుకుతుంది. ఓకే అండి, వీడియో అయితే చూసేయడానికి ప్రయత్నించండి. దట్స్ ఇట్.